హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ యోగి. ఇప్పుడు మనం మునగాకు కారం పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మునగాకుని కడిగి ఆరబెట్టుకున్న తర్వాత ప్యాన్లో వేసి డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చింతపండు, పల్లీలు, నువ్వులు, మినపప్పు, జీలకర్ర, ఎండు కొబ్బరి, ధనియాలు, వెల్లుల్లి ఇవన్నీ కొద్దిగా తీసుకోవాలి. 1 కప్పు మునగాకుకి 1/2 కప్ ఎండుమిరపకాయలు వేసుకుంటే కారం కరెక్ట్గా సరిపోతుంది. ముఖ్యంగా మునగాకు పొడి ఆడవాళ్ళకి చాలా మంచిది. ఎందుకంటే ఎక్కువగా లేడీస్ అందరూ రక్తహీనత సమస్యతో బాధపడతారు. మునగాకులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటి సమస్య రాకుండా చూసుకోవచ్చు. మునగాకుతో పప్పు కూడా చేసుకోవచ్చు, ఫ్రై కూడా చేయొచ్చు. మన పిల్లలకి మునగాకుతో పల్లి పట్టిలాగా తయారు చేసి ఇస్తే రోజు కొంచెం తినేలాగా వాళ్ళకు అలవాటు చేస్తే చిన్న వయసులోనే కంటి చూపు సమస్యను రాకుండా తగ్గించుకోవచ్చు. ఇది షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిది. 3 నెలల పాటు కంటిన్యూస్గా ఈ పొడిని వాడినట్లయితే షుగర్ కంట్రోల్లో ఉంటుంది, బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది. వర్షాకాలంలో దగ్గు, జలుబు ఎక్కువగా వస్తాయి కాబట్టి రోజు ఒక ముద్ద వేడన్నంలో కారపొడిని వేసుకొని తినడం వల్ల ఇలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.